జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపు ఈ వీడియో. తర్కశుడి మాటలు విన్న వారు పలికిన మాటలకు తర్కకుశలుడు వారితో మిమ్మల్ని అందరినీ క్షణంలో ఓడిస్తాను, అయితే ఒక పందెం, వాదనలో నేను ఓడిపోతే నన్ను సముద్రంలో ముంచండి, మీరు ఓడిపోతే ఓడిన వారిని ఓడినట్లుగా సముద్రంలో ముంచివేస్తాను, దీనికి ఇష్టమైతే నాతో వాదానికి దిగండి అన్నాడు. సభలోని పండితులంతా దీనికి అంగీకరించారు. తర్కకుశలుడు పండితులను జల్పంతో కొందరిని, విత్తండంతో కొందరిని ఓడించి ఓడిన వారిని సాగర గర్భంలో ముంచివేశాడు. వర్ణుడి దూతలు సముద్రంలో మునిగిన పండితులను సఘోరంగా వర్ణుడి యాగశాలకు తీసుకుపోయారు. వర్ణుడు వారందరినీ ఉచిత రీతిన సత్కరించారు. పండితులు కూడా చాలా సంతోషించారు. కుషితకుడు అనేవాడు ఒక మహర్షి, మహాజ్ఞాని. అతని కుమారుడు కహోలుడు చాలా గొప్ప పండితుడు. జనకుని ఆస్థానంలో యజ్ఞవల్క్యు సంవాదం జరిగినప్పుడు యజ్ఞవల్కుడితో వాదనకు దిగి ఆత్మను సమిష్టిగా వివరించమని అడిగాడు. అప్పుడు తర్కకుశలుడు కహోలుణ్ణి కూడా ఓడించి సముద్ర గర్భంలో ముంచివేశాడు. కహోలుడి కుమారుడు అష్టావక్రుడు వేదాంగ విధుడు, శాస్త్రాధ్యయనం చేసినవాడు, ప్రత్యేకించి తర్కశాస్త్రంలో అందివేసిన చెయ్యి. వాద ప్రతివాదాలలో అఖండుడు. తండ్రి సముద్రంలో మునిగిపోయాడన్న వార్త వినగానే కోపీతుడై ఉఠావుటిన రాజసభకు విచ్చేసి తర్కకుశలుడితో వాదనకు దిగాడు. వాద ప్రతివాదాలు భయంకరంగా సాగాయి. ఎట్టకెలకు అష్టావక్రుడి వాదన పటిమ ముందు తర్కకుశలుడు నిలవలేకపోయాడు. ఓడిపోయిన తర్కకుశలుడు పందెం ప్రకారం కడలిలో కలిసిపోవాలి, అలాగే చేయమని సభాసదులతో పాటు అష్టావక్రుడు కూడా ఆజ్ఞాపించాడు. అప్పుడు తర్కకుశలుడు బ్రాహ్మణ వేషాన్ని వదిలి నిజ స్వరూపంతో నిలిచి తానింతవరకు సముద్ర గర్భంలో ముంచివేసిన పండితులందరినీ భూలోకానికి రప్పించాడు. చనిపోయారనుకున్న వారంతా బ్రతికి రావడంతో అష్టావక్రుడు కొంచెం అతిశయం చెందాడు. అతడు బాగా గర్వించాడు. వీరంతా తన మూలంగానే బ్రతికి బయటపడ్డారు కాబట్టి వీరందరికీ ప్రాణదాత తానే అనుకున్నాడు. దాంతో వారందరినీ తనకన్నా తక్కువగా చూసి అవమానించాడు. దీంతో పండితులంతా బాగా బాధపడ్డారు. గతంలో ఒక్కసారి అవమానం పొందారు, మళ్ళీ ఇది రెండవసారి. అంతా విధిలిఖితం అని విచారిస్తున్నారు. ఇంతలో రాజస్థానంలోని ఒక తాపసి వచ్చింది. కాషాయాంబరాలు ధరించి నవ యౌవనవతిలా ఉన్నది. ఆమె ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతుంది. ఆమెను చూడగానే తమ కష్టాలు అవమానాలు తీర్చేది ఈమె మాత్రమే అనుకున్నారు పండితులు. దాంతో వారందరూ ఆమెను శరణుజొచ్చారు. ఆమెకు పరిస్థితి అర్థమైంది. తాపస్సులను ఓదార్చింది. జనక మహారాజు ఆమెకు ఉచిత రీతిన గౌరవించాడు. అప్పుడు ఆమె అష్టావక్రునితో, వత్సా, నువ్వు చాలా మంచి బుద్ధిమంతుడు, వర్ణకుమారుడైన తర్కకుశలుని వాదంతో ఓడించి పండితులందరినీ విడిపించావు. ఒక చిన్న విషయం అడుగుతాను, ఏ మాత్రం కపటం లేకుండా సమాధానం చెప్పు. ఏ రకమైన వాద ప్రతివాదాలకు తావు లేకుండా యథార్థం చెప్పు. దేనిని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత అపరిచ్ఛిన్నమైన అపమృత్యు వస్తుంది. దేనిని తెలుసుకున్నంత మాత్రాన సంశయాలన్నీ తొలగిపోతాయి. ఇంకా తెలుసుకోవలసినది ఏది ఉండదు. వేద్యమైనది తెలుసుకోవడమే వీలు లేనటువంటిది అయినా ఆ తత్వం గురించి నీకు తెలిస్తే నాకు చెప్పు అన్నది. ఆ మాటలు విన్న అష్టావక్రుడు, అమ్మా, నువ్వు అడిగినది చాలా చిన్న విషయం. నేను అన్ని శాస్త్రాలను చాలాసార్లు నిశితంగా పరిశీలించాను. నువ్వు అడిగిన దానికి ఉన్నదున్నట్లుగా సమాధానం చెబుతాను విను. నువ్వు అడిగినది అన్ని జగత్తులకు మూల కారణము. ఆది మధ్యాంతరహితమైనది. దేశ కాలముల వల్ల అది పరిచ్ఛిన్నము కాదు. అది శుద్ధమైనది, అఖండమైనది. దానిని ఆశ్రయించయే
చరాచర జగత్తు అంతా ప్రవర్తిల్లుతున్నది. అదే పరమపదము. దాని గురించి తెలుసుకుంటేనే మానవుడు నిశ్చలము అమృతము అయిన స్థితిని పొందగలుగుతాడు. అద్దం యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకుంటే దానిలో కనిపించే ప్రతిబింబాలన్నీ తెలుస్తాయి. అలాగే ఈ పరమపదాన్ని గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక కోరిక అనేది ఉండదు. ఆత్మ కన్నా భిన్నంగా తెలుసుకోలేదు. అందువల్ల ఆత్మవేద్యము లేదా జ్ఞేయం కాదు. శాస్త్ర దృష్టితో పరిశీలించి ఈ విషయం చెబుతున్నాను. జ్ఞాత అనేవాడున్నప్పుడే జ్ఞేయం అనేది ఉంటుంది అన్నాడు. ఆ మాటలు విన్న తాపసి, మునిపుత్ర, నువ్వు చెప్పింది అంతా బాగుంది, దీన్ని అందరూ ఒప్పుకుంటారు. అయితే ఈ మాటల్లో పరస్పర విరుద్ధం కనిపిస్తుంది. జ్ఞాత అనేవాడు లేనందువల్ల అపరాతత్వము జ్ఞేయం కాదు అని చెప్పి ఆ తర్వాత వెంటనే దానిని తెలుసుకున్నవాడు అమృతమయమవుతాడు అంటున్నావు. ముందు చెప్పిన మాటలకు తర్వాత చెప్పిన మాటలకు పొంతన లేదు. అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆత్మ లేదంటావా? దాన్ని నిరూపించు. ఒకవేళ ఉన్నది అంటావా? అది తెలియదగినది కాదు అనకు. ఇంకో విషయం, శాస్త్ర దృష్టితో దాన్ని నిరూపించాను అన్నావు అంటే స్వయంగా నీకు తెలియదన్నమాట. జనక మహారాజు సభలో ఉన్నావు. అసందర్భంగా మాట్లాడితే నిన్ను అంతా చులకనగా చూస్తారు, అవమానం పొందుతావు, జాగ్రత్త అన్నది. ఆ మాటలు జాగ్రత్తగా విన్నాడు అష్టావక్రుడు. అతడికి సమాధానం దొరకలేదు. ఏం చేయాలో తెలియలేదు. సిగ్గుతో తల వంచుకొని ఆ తాపసితో, తల్లి, నీ ప్రశ్నలకు సమాధానము నాకు తెలియదు. ఇక నుంచి నేను నీకు శిష్యుడను అన్నాడు. ఈ విధంగా పలికిన అష్టావక్రుని మాటలు విన్న ఆ తాపసి చాలా సంతసించి, వత్సా, నేనడిగిన ప్రశ్నలకు సమాధానం నీకే కాదు, చాలామందికి తెలియదు. ఉపయోగం లేని తర్కశాస్త్రం వల్ల ఇది తెలియదు. శాస్త్రాలలో ఇది చెప్పబడలేదు. ఈ సభలోని వారెవరికి ఇది తెలియదు. ఒక్క జనక మహారాజుకు, నాకు మాత్రమే తెలుసు. విద్వాంసులు కేవలం తర్కం వల్ల దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అంతేకాని అనుభవం ద్వారా కాదు. సద్గురు సేవ, దేవతా అనుగ్రహం లేనిదే ఇది తెలియబడదు. ఆత్మ సూర్యునిలాగా స్వయం ప్రకాశమైనది. ఈ విషయాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి. ఏకాగ్రతతో అంతర్ముఖుడై పరిశీలించాలి. అంతవరకు ఆత్మ స్వయం ప్రకాశమైనదని గురువు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం ఉండదు. తటస్థ భావాన్ని వదిలి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మజ్ఞానం అబ్బదు. ఒక పెద్ద మనిషి ముత్యాలహారం మెడల వేసుకున్నాడు. ఆ మాట మర్చిపోయి దాన్ని దొంగలు ఎత్తుకుపోయాడు అనుకుంటున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి, హారం మీ మెడలో ఉన్నది అని చెప్పారు. అయినా అతడు చూడలేదు. ఆహారం మెడల్లోనే ఉన్నదని తెలియలేదు. అలాగే ఆత్మతత్వాన్ని గురించి గురువు ఎన్నిసార్లు బోధించినప్పటికీ దృష్టి అంతర్ముఖం కానిదే ఆత్మతత్వం బోధపడదు. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళీ వీడియోలో మనము దీని కొనసాగింపుగా మాట్లాడుకుందాం. దత్తార్పణం. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.